వైదిక ప్రపంచ పెద్దలకు, సభ్యులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అభివందనలు, శుభాకాంక్షలు. వైదిక్ ఛానల్కి స్వాగతం. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆవిర్భవించిన వైదిక్ ఛానల్ వరలక్ష్మి వ్రతం రోజున ఆరంభమై తొలుత వరలక్ష్మి వైభవంతో మీ ముందుకు వచ్చింది. మున్ముందు అనేక వైదిక, ధార్మిక, ఆధ్యాత్మిక, సాహిత్య, సంగీత, సారస్వత కార్యక్రమాలతో వైదిక్ ఛానల్ మిమ్మల్ని అలరించనుంది. వైదిక ధర్మమే మనకు రక్ష అనే సిద్ధాంతంతో మన వైదిక్ ఛానల్ పయనిస్తుంది. సమాజాన్ని ధర్మ మార్గంలో పయనింపచేయడానికి ఎందరో ప్రముఖులు ఎన్నో దివ్యమైన సందేశాలను ఇస్తారు. ప్రతి ఒక్కటిని ఆస్వాదించండి. ఈ వైదిక్ ఛానల్ మీది, మాది, మనందరిది. కాబట్టి వైదిక్ ఛానల్ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వైదిక్ ఛానల్ని విజయవంతం చేయడంలో మీరు భాగస్వాములు కండి. కృతజ్ఞతలు, ధన్యవాదాలతో మీ కృష్ణవేణి. శివుడు కేశవుడు, శివకేశవులిద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం కార్తీక మాసం. ఈ నెలలో ఏం చేసినా అది ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుందని అంటారు. ఎంతో నిష్టగా, ఎంతో పవిత్రంగా అందరూ ఈ కార్తీక మాసంలో వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు. అటువంటి ఈ కార్తీక మాసం విశిష్టత, ఆచరించవలసిన విధుల గురించి వైదిక్ ఛానల్ వీక్షకుల కోసం బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనాపాటి గారు, బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి దత్తాత్రేయ ఘనాపాటి గారు ఏం చెబుతున్నారో ఇక విందాం. సభాయ నమః. కార్తీక దామోదర ప్రీతి కొరకు అనేక మంది అనేక రకములుగా శివకేశవుల్ని అర్చిస్తూ తరిస్తూ ఉంటారు దేశంలో. కార్తీక మాసం అంటే ఎప్పుడు వస్తుందా అని చెప్పి అటు వేద పండితులు, శాస్త్ర పండితులు, యోగులు, సిద్ధులు, సన్యాసులు అందరూ కార్తీక మాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆడవాళ్ళు కూడా కార్తీక మాసం ఎప్పుడు వస్తుంది, తెల్లవారుజామున ఎప్పుడు స్నానం చేయాలి, ఆ చొక్క పోకుండా స్నానం చేసి దీపం పెట్టుకోవాలి అని ఎంత వృద్ధురాలైనా కూడా ఆ తెల్లవారుజామున అలా చేస్తూ ఉంటారు. ఆ కార్తీక మాస వైశిష్ట్యత చెప్పాలని చెప్పి నాకు చెబితే నేను మొన్న ఈ మధ్యన చాలాసేపు ఈ వేద ప్రాశస్యం గురించి దాని గురించి చెప్పాను. అధ్యయనం కొత్త రుచులు అందరూ కూడా చూడాలి కదా అని చెప్పి చిరంజీవి గుళ్ళపల్లి దత్తాత్రేయ ఘనపాటి ఇతను ఘనాంతం అధ్యయనం చేసి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన ఆయన కుంభావ సరస్వతి మా అందరికీ కూడా అధికారులైన వేదపారాయణ స్కీమ్కి ముఖ్య సలహాదారు, ఆయన తిరుపతి దేవస్థానం వేదపారాయణ స్కీమ్ ముఖ్య సలహాదారు, అనేక సంస్థల్లో పరీక్షాధికారి. ఆయన విష్ణుపట్ల సుబ్రహ్మణ్య సంరక్షణ గణపాటి గారి దగ్గర వేదభాష్యం అధ్యయనం చేసి చిన్నతనంలోనే ఇంచుమించుగా ఒక 10-15 మంది క్రమపాఠీలని తయారు చేసి ఒక 12 మందో 13 మంది అనుకోవచ్చు. ఆ 13 మంది ఘనపాఠీలను తయారు చేసి ఇప్పటికీ కూడా కొంతమందికి జట, కొంతమందికి పదం, కొంతమందికి సగుహిత, ఆ రకంగా కేవలం వేదం అధ్యాపనం కోసం పుట్టాడా అన్నట్టుగా అతను ఈ చిన్నతనంలోనే ఏ పాఠశాల వాళ్ళు సాధించలేని విజయాలు సాధించాడు. అలాగే ఆధ్యాత్మికంగా కూడా చాలా అనేక గ్రంథాలు అవి పరిశోధన చేస్తూ అనేక మందికి మంచి సలహాలు చేస్తూ ఉంటాడు. రాజమండ్రిలో ఉంటున్నాడు ప్రస్తుతం. ఆయన ఈ కార్తీక మాస వైశిష్ట్యం గురించి ఒక 15 నిమిషాలు, 20 నిమిషాలు తక్కువ కాకుండా చెప్తారు. అందరూ సావకాశంగా ఆ కార్తీక మాస వైశిష్ట్యత శ్రవణం చేసి సాధ్యమైనంత మటుకు ఆయన చెప్పినవి ఆచరించాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. అందరికీ కూడా ఆ కార్తీక దామోదరుడు శివకేశవుడికి అభేదం కాబట్టి ఆ శివకేశవ స్వరూపమైన ఆ కార్తీక దామోదరుడు అందరికీ సమస్త అభీష్టములు సిద్ధించుగాక. ఇప్పుడు మాట్లాడతాను. సభాయ నమః.
గజవదనమచించం తీక్ష్ణదంతం త్రినేత్రం బృహదరవిశేషం భూతరాజం పురాణం అమరవరసుపూజ్యం భక్తవర్ణం సురేషం పశుపతిసుతమేషం విఘ్నరాజం నమామి. సభాయే నమః. కార్తీక మాస విశిష్టత గురించి చెప్పమని మా గురువుగారు మా అన్నయ్య గారు ఆదేశించారు. వేదం చదువుకున్న వాడికి, వేదార్థం చదువుకున్న వాడికి పురాణాల గురించి కొద్దిగా తక్కువ పరిచయం ఉంటుంది అనుకుంటున్నాను నేను. అయితే పెద్దలా ఆదేశించారు కాబట్టి నాకు తెలుసున్నంతలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. మామూలుగా 365 రోజులు, ప్రతి మాసానికి చైత్రమాసం ప్రభృతి ఫాల్గుణ మాసం వరకు కూడా ప్రతి మాసానికి ఒక విశిష్టత. చైత్రమాసం అనే పేరు ఎలా వచ్చిందంటే పౌర్ణమి నాడు చిత్రా నక్షత్రం వస్తుంది చైత్రమాసం. అలాగే విశాఖ నక్షత్రం వైశాఖ పౌర్ణమి నాడు వస్తుంది కాబట్టి అంటే పౌర్ణమి నాడు ముందు వెనకాల వస్తుంది. పౌర్ణమి ప్రధానం అంటే వైశాఖ మాసం. అలాగే జ్యేష్ఠ మాసం, అలాగే ఆషాఢ మాసం. పూర్వాషాఢ గారు ఉత్తరాషాఢ గారు వస్తుంది, అందుకోసం ఆషాఢ మాసం. అలాగే శ్రావణ మాసం, శ్రవణం నక్షత్రం. అలాగే భాద్రపద మాసం, పూర్వభాద్ర గారు ఉత్తరాభాద్ర గారు. ఆశ్వయుజ మాసం, అశ్విని నక్షత్రం. కార్తీక మాసం, కృత్తికా నక్షత్రం. అలాగే మార్గశిర మాసం, మార్గశీర్ష మాసం అంటారు, మృగశిర నక్షత్రం. పుష్యమాసం, పుష్యమే నక్షత్రం. మాఘమాసం, మఘా నక్షత్రం. ఫాల్గుణ మాసం, ఫల్గుణ, ఫల్గుని కానీ పూర్వ ఫల్గుని. ఈ పౌర్ణమి నాడు ఆ నక్షత్రం ఏ నక్షత్రం అయితే పౌర్ణమి నాడు వస్తుందో ఆ నక్షత్రంతో కూడి ఆ మాసాన్ని చెప్పుకోవడం మనకు అలవాటు. ఈ 365 రోజుల్లో ప్రతి క్షణము, ప్రతిరోజు, ప్రతి క్షణము కూడా చాలా విలువైంది. ఏదో ఒక రకమైన విశిష్టత. ఎందుకట్లా చెప్పారు అంటే జంతువుల నవజన్మ దుర్లభం. ఈ మొత్తం ఈ ప్రాణకోటి భూతకోటిలో మానవ జన్మ అనేక జన్మల పుణ్యం చేస్తే కనుక ఈ మానవ జన్మతోటి వీడు సాధించవలసింది ఏమిటంటే పరమ సోపానమైనటువంటి మోక్షాన్ని సాధించాలి. అంటే ఇప్పుడు ఈ జన్మ దగ్గర నుంచి ఆ మోక్షానికి దగ్గరగా వెళ్ళేటటువంటి జన్మలు సాధించాలి తప్ప ఇంకా కిందకి వెళ్ళకూడదు. మళ్ళీ వెనక్కి ఒక ప్రయాణం చేస్తున్నాము అంటే ఇక్కడి నుంచి ఎరగవరం, తణుకు, ఏలూరు, విజయవాడ అలా ఉండాలి తప్ప మళ్ళీ ఎరగవరం నుంచి వెనక్కి వెళ్ళకూడదు. లేదా ప్రతి మానవుడు తరించాలంటే ఏం చెయ్యాలి అనేది మన మహర్షులందరూ కూడా ఆలోచించి యా వృషయో మంత్రకృతో మనీషిణ అని గైచ్చందే వాస్తవ సాశ్రమేణ వారు పాపం మన కోసం అంటే ఎట్లా అయితే ఒక ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, ఆర్డర్ వేసేవాడు. ఆఫీసర్ ఆర్డర్ వేసేవాడు ఉంటే వాడు స్టాఫ్ అందరికీ కూడా ఆర్డర్ వేస్తాడు. స్టాఫ్ అందరికీ కూడా ఆర్డర్ వేస్తాడు. ఈ ఆఫీసర్ యొక్క పిఏ ఉంటాడు. ఆఫీసర్ యొక్క పిఏ ఏం చేస్తాడంటే ఆఫీసర్ ముఖతః ఏమొస్తుంది, అది ఆ ఆఫీసర్ ముఖతః వచ్చి ఒక ముక్కతో చెబుతాడు. అది విశ్లేషణ చేసి కింద స్టాఫ్ అందరికీ చెప్తాడు వాడు పిఏ, అయితే వాళ్ళ ఆఫీసర్, పర్సనల్ ఆఫీసర్. అట్లాగే ఇప్పుడు మనకి ఆఫీసర్ పరమాత్మగా పెట్టుకుంటే మధ్యలో మహర్షులందరూ కూడా పిఏలు అంటాడు. వాళ్ళు మనందరికీ కూడా పరమాత్మ ఏం చెబుతున్నాడు అనేది ఆలోచించేవాళ్ళు. వైచ్చం దేవాస్తవ సాశ్రమేణ చాలా శ్రమ కూర్చేవాళ్ళు కూడా. ఈ విజ్ఞానంలో, ఈ వేద విజ్ఞానంలో ఎట్లా ఏ స్థాయి వాళ్ళు ఎట్లా అయితే వారికి వీళ్ళు తెలుస్తారు, సకల శ్రేయస్సులు పొందుతారు అనేది ఆలోచించి మనకి వేదరూపంగా, ముఖ్యంగా వేదరూపకంగా వేదం చదివే అధికారం లేని వాళ్ళకి, లేకపోతే వేదం చదివే భాగ్యం పట్టని వాళ్ళకి ఇంకా ఏం చెయ్యాలి అని అష్టాదశ మహాపురాణాలు ఇవన్నీ కూడా మనకు అందించారు. దాంట్లో ఈ కార్తీక మాసం చాలా గొప్పగా చెప్పబడింది. ఏమిటి కారణము? నిత్యం పంచాయతనం చేసుకుంటారు. ఆదిత్యమంబికాం విష్ణుం ఘటనాథం మహేశ్వరం. చక్కగా 5గురికి మనకి పంచాయతనం అందరూ ఇళ్లలో చేసుకోవడం మన ప్రాచీన సంప్రదాయం. నిత్యం చేస్తున్నాం కదండి కార్తీక మాసంలో ఏమిటి విశేషం? నిత్యం చేసుకుంటూ ఉంటాం కదా, దేవతార్చన లేకుండా బ్రాహ్మణులు ఉండదు కదా అసలు.
ఎందుకు మరి కార్తీక మాసం అంటే ఈ కృత్తికా నక్షత్రంతో కూడి వచ్చింది కార్తీక మాసం. కృత్తికా నక్షత్రం వల్ల కార్తీక మాసం. ఈ కృత్తికా నక్షత్రం ఎవరిది? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ సుబ్రహ్మణ్యుడు పరమశివుడికి కుమారుడు. మామూలుగా కుమారుడు అంటే ప్రీతిగా ఉంటుంది కదా. కార్తీక మాసం జ్యేష్ఠ కుమారుడైనా ద్వితీయ కుమారుడైనా ప్రీతిగా ఉంటుంది. కనుక జ్ఞానప్రదాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇంచేత తండ్రికి ఏమి చేస్తే, తండ్రికి మనం ఎంత సేవిస్తే అంత జ్ఞానాన్ని ఇస్తాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆయనకి చేసినా చేయకపోయినా ఆయన తండ్రి పరమేశ్వరుడు. ఆయనకి ఈ కార్తీక మాసంలో మన పూజలు అందుకునేటటువంటి ఈశ్వరుడికి ఆశుతోషుడు అని పేరు. శివుడు ఆశు అంటే శీఘ్రం, తోషం అంటే సంతోషించడం. మనం చేసిన దాన్ని వెంటనే సంతోషిస్తాడు. ఇందులో విశేషంగా కార్తీక మాసంలో ఉభయుల్ని ఆరాధించడం. కార్తీక దామోదరుడు అంటారు. దామోదర శబ్దానికి అర్థం ఏమిటంటే ఉదరే దామ యస్య సహ. అంటే శ్రీకృష్ణ పరమాత్మ పారిపోకుండా యశోదాదేవి తాళతో బంధించింది. రోలు కట్టేసింది. రోలు కట్టేసినప్పుడు ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆ రోలు అందరికీ తెలిసిన కథే కదా. 2 మద్ది చెట్ల మధ్యలో ఇరుక్కుపోయింది ఆ రోలు. అదే రావట్లేదురా గట్టిగా ఇలా ఇలా వెళ్ళినప్పటికీ ఈ ఉదరయంతో తాడు మత్సలు పడ్డాయి. అందుకోసం ఉదరే దామ యస్య సహ, దామోదరుడికి శ్రీకృష్ణ మహావిష్ణువుడు ప్రియ. ఈ దామోదరుడిని ఆరాధిస్తారు, పరమశివుడిని ఆరాధిస్తారు. హరిహరులిద్దరినీ కూడా 30 రోజులు ఆరాధించేటటువంటి మాసం కార్తీక మాసం. దామోదరుడు ఏమంటే కృత్తికా నక్షత్రం మంచిదన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జ్ఞానప్రదాత. అందుకోసం ఆయన తండ్రిని ఆరాధిస్తే ఆయన మనకి జ్ఞానాన్ని ఇస్తాడని చెప్పి అంటున్నారు. దామోదరుడు ఏమిటి అంటే ఈయన తులసి వరాన్ని ఆశ్రయించి ఉంటాడు ఈ కార్తీక మాసంలో. ఇప్పుడు అలాగే ఉంటాడు, కార్తీక మాసంలో విశేషంగా. అందుకోసం ఆడవాళ్ళందరూ కూడా మన సనాతన సంప్రదాయంలో ఈరోజు మిగతా రోజుల్లో పొద్దున 7ంటికి లేచినా 8ంటికి లేచినా ఎవ్వరూ లేవక్కర్లేదు వాళ్ళు. ఇప్పుడు ఆ 5ంటికి టక్కులు లేచిపోతారు, వెళ్ళిపోతారు. నిద్రగా స్నానం చేసేస్తారు, వీధిలో పార్టీలు చేసేసి పూజ దీపం పెట్టేస్తారు. ఒకటి దగ్గర ఇంట్లో దీపం. సరే శక్తి ఉన్నవాళ్ళ గోదావరికి వెళ్ళి స్నానం చేస్తారు, కాలువలో స్నానం చేస్తారు. విశేషం నదీ స్నానం 30 రోజులు తల స్నానం చేస్తారు ఆడవాళ్ళు. ఉత్తప్పుడు చెప్పినా చెప్పకపోయినా కార్తీక మాసం విశేషంగా దీపారాధనలు చేయడం, శివాలయంలో దీపారాధన చేయడం, కృష్ణాలయంలో దీపారాధన చేయడం. ఇంకా విశేషం ఏంటంటే నక్తవ్రతం ఉంటుంది కార్తీక మాసం. మామూలుగా ప్రదోషకాలం మనకి ఉంటుంది. ఈ సాయంత్రం సూర్యాస్తమయం అయ్యాక 3 గడియల పాటు అంటే 70 నిమిషాలు, 60 నిమిషాలు, 90 నిమిషాలు ఏదో పాఠాంతరాలు లేదు. ఈ 3 గడియల కాలం ప్రదోషకాలం. ఇది మనకి నిత్యకృత్యంలో వస్తూ ఉంటుంది. అది పెద్ద విశేషంగా చెప్పబడి లేదు పురాణాల్లో. ప్రదోషం అంటారు. కార్తీక మాసం 30 రోజులు చాలా విశేషం. నిత్యకృత్యంలో ప్రతి సోమవారం నక్తవ్రతం చేసేవాళ్ళు ఉన్నారు. కార్తీక మాసం 30 రోజులు చేస్తారు. ఏమిటి కారణం అంటే ఈ సూర్యాస్తమయం అయిన వెంటనే పరమశివుడు కైలాసంలో నృత్యం ప్రారంభిస్తాడు. అమ్మవారి అధ్యక్షురాలుగా కూర్చుంటుంది. పరమశివుడు నృత్యం చేస్తూ ఉంటాడు. బ్రహ్మగారు తాళం వేస్తూ ఉంటాడు. ఆవిడ అమ్మవారు సరస్వతి అమ్మవారేమో వీణానాదం చేస్తూ ఉంటుంది. లక్ష్మీదేవేమో గానం చేస్తూ ఉంటుంది. దానికి తగినట్టుగా శ్రీ మహావిష్ణువు అదేది మురళి వేణునాదం చేస్తూ ఉంటాడు. అలాగే మొత్తం సమస్త దేవతలందరూ కూడా, మొత్తం సర్వదేవతలు, దేవుళ్ళు, దేవతలు, ఆడ మగ అందరూ కూడా ఆ గంట సేపు ఆ ప్రదోష కాలంలో ఆ శివుడి యొక్క నృత్యం చూడడానికి వస్తారు. ఈ 30 రోజుల పాటు పగలు ఇలా సూర్యోదయం ముందు దీపారాధన చేసి, స్నానం చేసి, దీపారాధన చేసి, ఎవరైతే పగలు నక్తవ్రతం చేసి, అంటే నక్తవ్రతం అంటే శరీరమాత్యం ఖలు ధర్మ సాధనం, శరీరాన్ని పాడి చేసుకుని ఎప్పుడూ కూడా ధర్మం చేయమని ఎప్పుడు ఏ ధర్మశాస్త్రం చెప్పదు. శరీర శక్తిని అనుసరించి చేసుకోవాలి మనం ఎప్పుడైనా సరే. ఏదో పళ్ళు తిని ఉండగలిగిన వాళ్ళు ఉంటారు. ఏమీ మంచినీళ్ళతో కాలక్షేపం చేసే శక్తి కొంతమందికి. అది 30 ఏళ్ళ వాడు ఏమీ తినకుండా ఉండలేడు.
70 ఏళ్ళ వాడు ఏమీ తిరగకుండా ఉండగలడు వాడి యొక్క శారీరక శక్తిని బట్టి. పగలు ఇట్లా ఉండి సూర్యాస్తమయం అయ్యేటప్పటికీ స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని ఆడవాళ్ళ దీపారాధన చేసుకుని ఆ శివాయ నమః అనుకుంటూ వీడు శతరుద్రీయ పారాయణ చేస్తూ, మగవాడు పురుషుడు శతరుద్రీయ పారాయణ రానివాడు శివాష్టోత్తరము, శివ సహస్రము, అలాగే ఆడవాళ్ళు పార్వతీ అష్టోత్తరము, పార్వతీ సహస్రము ఈ పూజ చేస్తూ వంట చేసి అంటే సూర్యాస్తమయ దీపారాధన చేయక అది నివేదన చేసి పరమేశ్వరుడికి అది స్వీకరిస్తే అక్షయ్యమైన ఫలాలు ఇస్తారు పరమేశ్వరుడు. మొత్తం పరమేశ్వరుడు మొదలుగా కలిగిన దేవతలందరూ కూడా. ఎప్పుడైనా సరే మనకి లౌకికంగా కూడా మనం మంచి ఆనందంలో ఉన్నాం అనుకోండి, ఎవరు ఏది కొరితే అది ఇచ్చేస్తాం. మన ఇంట్లో కుటుంబంలో దగ్గర నుంచి మనకి నిత్యం అది అనుభవమే అందరికీ కూడా. మన ఏదో పెద్ద విశేషమైన వార్త వచ్చిందనుకోండి, ఎవరైనా అడిగితే ఇది ఇచ్చేస్తాం. అట్లాగే ఈశ్వరుడు మనల్ని కూడా తస్యైతే తనువో ఘోరాన్యా శివాన్యా యచ్చతరుద్రీజం జుహోతి జైవాస్య ఘోరాతనోస్తాంతేన శమయతి యద్వసోర్ధారాం జుహోతి జైవాస్య శివాతనోస్తాంతేన ప్రీణాతి. అందుకే వేదంలో నమక చమకాల గురించి అనేక విశేషాలుగా మనకి నిత్యం చెప్పుకుంటూనే ఉంటాం. శతరుద్రీయ పారాయణ, అసలు నమకం పారాయణ చేసే బ్రాహ్మణుడు కనుక ఆ ఊళ్ళో లేకపోతే ఆ ఊరు శ్మశానం కింద లెక్క. అటువంటి గ్రామంలో వాసం చేస్తే ఏమీ ఉపయోగం లేదని చెప్పారు. అటువంటి విశిష్టమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఎవరైతే ఇట్లా చేస్తారో, మనకి కార్తీక పురాణంలో మీరు చదువుకునే దాంట్లో కూడా ఒక దొంగ వాడు దొంగతనాలు చేసి వాడి రక్షక భటుల నుంచి పారిపోతూ గుళ్ళో తలదాచుకోవడం, వాడు అక్కడ చీకటిగా ఉంది కదా దీపం వెలిగిస్తే ఆ దీపానికి వాడికి కైలాస ప్రాప్తి కలిగింది. అంటే అక్కడ దొంగతనం చేసి దీపం వెలిగించమని కాదు అర్థం. వాడు ఆ మాత్రం పుణ్యం చేస్తేనే వచ్చిందంటే ఇక మన విషయం చెప్పింది భక్తి శ్రద్ధలతో చేస్తే. దీనికందరికీ కూడా భక్తి ప్రధానం ముందర. మనకి పరమాత్మ కూడా ఏమంటాడు, ఫలం పుత్రం పత్రం పుష్పం ఫలంతో యోమే భక్త్యా ప్రయచ్చతి. ఎప్పుడు భక్తితో కనుక చేస్తామో, భక్తి అంటే ఏమిటి అర్థం, అక్కడ పరమాత్మ యందు త్రికరణ శుద్ధిగా మనం ధ్యానం ఉంచడం. ఆ భక్తి కనుక లేకపోతే ఏమీ ఉపయోగం లేదు. అందుచేత అటువంటి భక్తి శ్రద్ధతోటి, శ్రద్ధ ఒకటి కావాలి ముఖ్యంగా, అంటే మనస్సు దాని మీద లగ్నం చేయడం. ఈ భక్తి శ్రద్ధలతో 365 రోజుల్లో ప్రతి సోమవారం కాక ఇప్పుడు ఈ కార్తీక మాసం 30 రోజులు కూడా ప్రదోష కాలంలో ఈశ్వరుడు అట్లా తాండవ నృత్యం చేస్తాడు. కాబట్టి అమ్మవారు ఒకసారి ఆ దృశ్యం మనం కనుక ఆలోచిస్తే ఆయనే కదా మనకి. ఆయన లేకపోతే ఏముంది, ఈశ్వరుడు లేదు మనకి. నరకంలో విశ్వం పుష్టంగ్రామే అస్మిన్ననాతురం, ఆయన మొత్తం మన కళ్యాణం జగత్తును రక్షించేవాడు ఆయనే కదా. నేను ఈ కరోనా వచ్చినప్పుడు చాలా మందికి చెప్పాను, ప్రథమో దైవ్యోభిషకు మనకి నమ్మకంలో చెప్పబడింది. మొట్టమొదటి డాక్టర్ అంటే ఈశ్వరుడు. లేదా మీరందరూ అధికారం ఉన్న వాళ్ళందరూ వచ్చిన వాళ్ళు నవక చమకాలు పారాయణ చేయండి, లేని వాళ్ళు శివాయ నమః శివాయే నమః రెండో అనుకోండి అని చెప్పారు. శివాయ నమః అంటే శివుడికి నమస్కారం, శివాయే నమః అంటే పార్వతీదేవికి నమస్కారం. ఈ రెండో అనుకోండి ఏమీ హక్కలేదు. ఇలా మనస్సులో ఎప్పుడు 24 గంటలు ధ్యానం చేయాలి. దానివల్ల మన సమస్త జగత్తు రక్షింపబడుతుంది అని చెప్పాను చాలా మందికి. నేను ఇంట్లో కూడా మా పిల్లల చేత అలాగే చేయించాను. అందుచేత ఆ కార్తీక మాస విశిష్టత చెప్పుకోవడం ప్రారంభిస్తే మాకంటే ఆడవాళ్ళకి బాగా ఎక్కువ తెలుస్తుంది. అందుచేత నన్ను అడిగారు కాబట్టి మా గురువు గారు ఆర్డర్ వేశారు కాబట్టి నాకు తెలుసున్నంతలో నేను చెప్పాను. అవి ఆచరిస్తూ ఏదైనా సరే ఒక విషయంగా ఒక పని చెప్పేటప్పుడు, ఒక సలహా చెప్పేటప్పుడు తను ఆచరించి తర్వాత చెప్పాలి. ఈశ్వరానుగ్రహం వల్ల నాకు గత కొన్ని సంవత్సరాలుగా ఇది అలవాటైంది ఈ రక్తం. దీనివల్ల ఏమొచ్చింది, నా కోరికలు తిరిగాయి అంటే నేను ఒకటే కొడతాను ఈశ్వరుడు. మనకి వేదంలో ఎప్పుడు ఏం చెప్పిందంటే అద్యానో దేవసవిత ప్రజావత్సాభి సౌభగం పరాదుష్వప్నజగుంసువ విశ్వాని దేవసవిత ధుడితాని పరాసువ యద్భద్రంతం మహాసువ. ఫలానాది కావాలని కోరుకుంటే అది ఇచ్చేసి వదిలేస్తాడు ఈశ్వరుడు. ఆయనకి ఏం చెప్పాలి అంటే యద్భద్రం, నాకు ఏది మంగళప్రదమో, ఏది నాకు సంప్రాప్తమైతే నేను నా కుటుంబము సుఖంగా ఉంటామో అది ఇమ్మని కోరాలి. మనకు మొట్టమొదటి కావాల్సింది ఏమిటి మనందరికీ కూడా,
మనశ్శాంతి కావాలి ముఖ్యంగా. ఎన్ని కోట్లు ఉన్నా మనశ్శాంతి లేకపోతే ఉపయోగం లేదు కదా. అంచేత నేను నా అనుభవంలో ఈ ఈశ్వరుడు సోమవార రక్తవ్రతం కానీ కార్తీక రక్తవ్రతం కానీ ఏమి ఎక్కడ పరిగెత్తడం లేదు. మన ప్రధానమైన లక్ష్యం మన బ్రాహ్మణ జన్మిత్యము, వేదం చదువుకున్నాం అదృష్టవశాత్తు. ఆ వేదం 10 మందికి చెప్పడమే లక్ష్యం. చెబితే పుణ్యం వస్తుంది తర్వాత విషయం, చెప్పకపోతే పాపం వస్తుందనే దృష్టి నాకు. లేదా ఆ ప్రకారంగా చేస్తున్నారు అందరూ కూడా. నా గురువు గారి శిష్యులందరూ, శిష్యవర్గం అందరూ కూడా ఈ కార్తీక మాసంలో ప్రతి వారు కూడా ఎవరి శక్తికి తగినట్టుగా ఎప్పుడైనా సరే శక్తికి మించి చేయకూడదు. యథాశక్తి అంటే శక్తి మనతిక్రమణ యథాశక్తి. శక్తిని తగ్గించుకోకూడదు, శక్తిని పెంచుకోకూడదు. ఎవరో చూస్తారని అప్పు చేసి చేయకూడదు. ఎవరో చూడట్లేదు కదా అని లోభ్యం చూపించకూడదు. ఉన్న శక్తిని అనుసరించి చేస్తూ ఉండాలి. ఇప్పుడు నేను ఈ భక్త బృందం అంతా కూడా, ఈ ఫేస్బుక్ ముఖ పుస్తక భక్త బృందం అంతా కూడా ఈ కార్తీక మాసంలో హరిహరులను చక్కగా ఆరాధించి, ఎవరి శక్తి మేరకు వారు ఆరాధించి సమస్త సుఖములు పొందుదురు గాక. స్వస్తి. చిన్న గంటకు చెప్పేస్తే అందరికి ఇప్పుడు ఘనలకు కూడా చెప్పుకున్నారు. మనకి నమ్మకంలో చెప్పేది నిత్యం పారాయణ చేస్తూ ఉంటాము. నా ఇంట్లో ఉండేటటువంటి పెద్దల్ని చిన్నల్ని కూడా ఎటువంటి ఉపద్రవాలు లేకుండా ఈశ్వరుడు సదా రక్షించుగాక అని నిత్యం శతంత్రియంలో పారాయణ చేస్తాను. అది రుక్కు. రుక్కు అంటే 2 వాక్యాలు. ఆ వాక్యాలకు ఘన చెప్తాను. మానో మానో మహాంతం మహాంతం నో మానో మహాంతం నో మహాంతం మహాంతం నో మహాంతముతో మహాంతం నో మహాంతముత మహాంతముతో మహాంతం మహాంతముత మామోత మహాంతం మహాంతముత మా ఉత మామోతోత మానో నో మోతోత మానః మానో నో మానో అర్భగమర్భగం నో మానో అర్భగం నో అర్భగమర్భగం నో అర్భగం మామార్భగం నో అర్భగం మా అర్భగం మామార్భగమర్భగం మానో నో మార్భగమర్భగం మానః మానో నో మామానౌక్షంతం ఉక్షంతం నా మామానౌక్షంతం నౌక్షంతముక్షంతం నా నౌక్షంతముతో దోక్షంతం నా నౌక్షంతముత ఉక్షంతముతో దోక్షంతముక్షంతముత మామోతోక్షంతముక్షంతముత మా ఉత మామోతోత మానో నో మోతోత మానః మానో నో మామానౌక్షితముక్షితం నా మామానౌక్షితం నౌక్షితముక్షితం నా నౌక్షితం ఉక్షితమిత్యుక్షితం మానో నో మామానోవధీర్వధీర్నో మామానోవధీః మామధీర్వధీర్నో నామధీః పితరం పితరం వధీర్నో నామధీః పితరం వధేః పితరం పితరం వధేర్వధేః పితరం మామా పితరం వధేర్వధేః పితరం మా పితరం మామా పితరం పితరం మోతోత మా పితరం పితరం మోత మోతోత మా మోత మాతరం మాతరం ఉత మా మోత మాతరం ఉత మాతరం మాతరం ఉతోత మాతరం ప్రజాః ప్రజా మాతరం ఉతోత మాతరం ప్రజాః మాతరం ప్రజాః ప్రజా మాతరం మాతరం ప్రజా మామా ప్రజా మాతరం మాతరం ప్రజా మా ప్రజా మామా ప్రజాః ప్రజా మానో భోమా ప్రజాః ప్రజా మానః మానో నోమా మానస్తనమస్తనమో నోమా మానస్తనమః నస్తనమస్తనమో నానస్తనమో రుద్ర రుద్ర తనమో నానస్తనమో రుద్ర తనమో రుద్ర రుద్ర తనమస్తనమో రుద్ర నీరిషో నీరిషో రుద్ర తనమస్తనమో రుద్ర నీరిషః రుద్ర నీరిషో నీరిషో రుద్ర రుద్ర నీరిషః నీరిష ఇతి నీరిషః ఏష మే దీర్ఘో నామ జిగ్నః దీర్ఘాయుషో హవై తత్ర మనుష్యా భవంతి యత్రైతేన జిగ్నేన జిజుంతే ఏష మే క్లుప్తో నామ జిగ్నః కల్పతే హవై తత్ర ప్రజాభ్యో లోకక్షేమః యత్రైతేన జిగ్నేన జిజుంతే దేశోऽయం నిరుపద్రవోస్తు విశ్వస్య కళ్యాణమస్తు సమస్త సన్మంగళాని భవంతు సర్వే జనాః సుఖినో భవంతు చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు.